హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఉగాది రోజున అన్ని పోస్టుల భర్తీకి సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో పోలీస్ నియామకాలే 6,000 వరకు ఉండాలి అని చెప్పేసి ఆయనైతే అధికారులకు సూచించడం జరిగింది. సో ఈ యొక్క పోలీసు ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే వీటితో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 14,000కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసి కంప్లీట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క మెటీరియల్ అనేది ఆంధ్రప్రదేశ్ పరీక్షలతో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విడుదలయ్యేటువంటి పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్ గురించి చూద్దాము. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఫిజికల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అయితే మొత్తం 4 టాపిక్లు ఉంటాయి. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కూడా. అది వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండదు. ఓన్లీ మనకి అర్థమెటిక్, రీజనింగ్ నుంచి మనకి 100 క్వశ్చన్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మనకి 200 మార్క్స్కి 4 టాపిక్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్ఐ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి 100 మార్క్స్కి వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటే మిగిలినటువంటి 100 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ నుంచి అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమెటిక్లో మనకి నంబర్ సిస్టమ్ నుంచి మెన్సురేషన్ వరకు అన్ని టాపిక్స్ ఉంటాయి. మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా రీజనింగ్లో కూడా మనకి అన్ని పోటీ పరీక్షలకు ఉండేటువంటి రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా జనరల్ స్టడీస్లో చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ నుంచి అలాగే రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తాయి. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీ కూడా ఉంటుంది. సో అది కూడా చదవాలి. ఇండియన్ పాలిటీ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఐకి వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి సపరేట్గా క్వాలిఫైయింగ్ నేచర్ కింద మనకి క్వశ్చన్స్ అనేవి సపరేట్గా మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారనమాట. ఇవి జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇవి క్వాలిఫై అవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైం తర్వాత కండక్ట్ చేసేటువంటి పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 200 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. తర్వాత పేపర్ 4 కింద జనరల్ స్టడీస్ నుంచి 200 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో ఈ 2 పేపర్లో మీకు మంచి మార్కులు అనేవి రావాలి. పేపర్ 1, పేపర్ 2 ఏదైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క పేపర్ 3 అండ్ పేపర్ 4లో మంచి మార్క్స్ వచ్చి పేపర్ 1, పేపర్ 2లో కనుక మీరు డిస్క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది రాదనమాట. సో కాబట్టి మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క 4 పేపర్లు క్వాలిఫై అవ్వాలి. అండ్ పేపర్ 3 అండ్ పేపర్ 4లో మీకు మంచి మార్క్స్ అనేవి రావాల్సింది ఉంటుందన్నమాట. సో ఇది ఎస్ఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీషు, రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే జనరల్ స్టడీస్ నుంచి 4 సబ్జెక్ట్స్ కలిపి 200 మార్క్స్కి సేమ్ లైక్ ప్రిలిమ్స్ లాగానే అడగడం జరుగుతుంది. అయితే మనకి డిఫికల్టీ లెవెల్ అనేది ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సిలబస్ అనేది ఇది ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క సిలబస్ పీడిఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్ కలుపుకొని 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ వచ్చేసి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్ 100 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మార్నింగ్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 2 కింద మనకి జనరల్ స్టడీస్ అనేది ఈవినింగ్ షిఫ్ట్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. సో ఈ యొక్క 200 మార్క్స్కి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
ఓకే, తర్వాత కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అలాగే జనరల్ స్టడీస్ ఈ 4 సబ్జెక్ట్స్ కలుపుకొని 200 మార్క్స్కి ఇస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రిలిమినరీ మార్క్స్ని అయితే కన్సిడర్ చేయరు. జస్ట్ క్వాలిఫై అయితే మీరు ఫర్దర్గా ఫిజికల్ ఈవెంట్స్కి మీరు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అది ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా కూడా మనకి ఈ విధంగా రన్నింగ్ కానీ, అలాగే రన్నింగ్ 1600 మీటర్స్, అలాగే రన్నింగ్ 100 మీటర్స్కి సంబంధించి, అలాగే లాంగ్ జంప్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రన్నింగ్ అనేది 1600 మీటర్స్ వచ్చేసి మీకు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయాల్సినటువంటి ఈవెంట్. తర్వాత ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రన్నింగ్ 100 మీటర్స్ కానీ లేదా లాంగ్ జంప్ కానీ మీరు చూస్ చేసుకొని మీరు ఈ యొక్క ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా కూడా సేమ్ ఈ విధంగానే మనకి ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్, రీజనింగ్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్ స్టడీస్ వచ్చేసి 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి పేపర్ 3 అండ్ పేపర్ 4 కింద మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. ఓకే, సో ఇవి పేపర్ 1, పేపర్ 2 కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి 2 పరీక్షలు. తర్వాత ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించిన పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చేసి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ జాబ్ అనేది వస్తుంది. టోటల్ 400 మార్క్స్కి మీకు ఖచ్చితంగా ఒక 250 ప్లస్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీకు 100% జాబ్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఐకి సంబంధించి. తర్వాత కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్లో ఉన్నట్లుగానే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అలాగే జనరల్ స్టడీస్ ఉంటుంది 200 మార్క్స్కి. సో ఈ 200 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్లో క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 200 మార్క్స్కి సంబంధించి మీకు కనుక 120 ప్లస్ కనుక మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే అట్లీస్ట్ ఎప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో 14,000 బిట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీనితో పాటు సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.